కష్టపడి పనిచేసే మిఠాయివాడు. చాలా కాలం క్రితం ఒక పట్టణంలో మ్యాండీ అని ఒక మిఠాయి నివసించేవారు. వీరి మిఠాయిలు మరియు కేకులు పట్టణం అంతటా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఆమె స్ట్రాబెర్రీ మరియు చాక్లెట్ బుట్ట కేక్లు. మ్యాండీ తన బేకరీని చాలా త్వరగా తెరిచి ఉత్తమమైన పదార్థాలతో తయారు చేసిన తాజా కేకులను మాత్రమే అమ్మేది. రోజు చివరిలో ఏదైనా కేకులు మిగిలిపోతే ఆమె వాటిని పిల్లలకు ఉచితంగా అందించేది. మరుసటి రోజు తాజా వాటిని తయారు చేసేది. ప్రజలు ఆమె చిన్న మిఠాయి దుకాణానికి ఎప్పుడూ వచ్చేవారు. నిజమే మ్యాండీ, నీ కప్ కేక్స్ చాలా బాగుంటాయి. మా అబ్బాయి తన పుట్టినరోజుకి మీ కేకుల్లే కావాలంటున్నాడు. చాలా ధన్యవాదాలు. ఇక్కడ మీ పుట్టినరోజున మీకోసం 2 అదనపు కప్ కేక్స్ ఉన్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు ఆంటీ. ఆమె దుకాణం ఎదురుగా బర్నీ తీపి దుకాణం కూడా ఉంది. బర్నీ ఎంతో సోమరిపోతూ అతను మ్యాండీ కేకుల కోసం కస్టమర్లు నిలబడి ఉండడం చూసి అసూయపడేవాడు. ఆమె వ్యాపారం ఇలాగే పెరుగుతూ ఉంటే కనుక నా బేకరీకి ఎవ్వరూ రారు. నేనేదో ఒకటి చేసి తీరాలి. కాబట్టి బర్నీ తన దుకాణానికి ఎక్కువ మంది కస్టమర్లు తీసుకురావడానికి ఒక పథకం ఆలోచించాడు. ఒకదాని ధరకే 2 కప్ కేకులు, ఒకదాని ధరకే 2 కప్ కేకులు. మాండీ దుకాణం నుండి కొంతమంది కస్టమర్లు బర్నీ వద్దకు వెళ్లారు. కానీ వెంటనే వారు మాండీ వద్దకు తిరిగి వచ్చారు. ఒకదాని ధరకే 2 కప్ కేకులు. బర్నీ, మీ కప్ కేకుల రుచి మాండీ ఉన్నంత రుచిగా లేనేలేవు. మీరు వాటిని తక్కువ ధరలో అమ్మినప్పటికీ మీ కప్ కేకులు తగినంత తాజాగా లేవు. క్షమించు. ఒకరోజు ఒక గొప్ప వ్యక్తి మాండీ దుకాణానికి వచ్చాడు. మీరేనా ప్రసిద్ధ మిఠాయి వారు మాండీ? అవును, నేను మీకెలా సహాయపడగలను? నా కొడుకు తన స్నేహితుడి పుట్టినరోజు నాడు మీ చాక్లెట్ కప్ కేకు తిని ఉన్నాడు. అతను పట్టుబట్టాడు తన పుట్టినరోజు పార్టీ కోసం కూడా అవే కావాలని. అది నాకెంతో గౌరవం సార్. మీరు కేక్ ని రుచి చూసి నిర్ణయించుకోవచ్చు కొనాలా వద్దా అని. అది చాలా బాగుంటుంది. ఇది చాలా రుచిగా ఉంది. పార్టీ కోసం నేను ఖచ్చితంగా వాటినే పెట్టుకుంటాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీరు ఎన్ని కోరుకుంటారు? పుట్టినరోజు ఎప్పుడు? పార్టీ శనివారం రోజున. ఇప్పటి నుండి 3 రోజులు. మీరు మా ఇంటికి సుమారు 100 కేకులు పంపగలరా? నేను కేక్లను సిద్ధం చేసి శనివారం మీకు 3 గంటలకు పంపిస్తాను. మ్యాండీ నిజంగా కష్టపడి 100 కప్ కేకుల్ని సిద్ధం చేసింది. మరోవైపు మ్యాండీకి లభించిన భారీ ఆర్డర్ గురించి బర్నీ విని దానిని ఎలా పాడు చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజసభలో ఉండేటటువంటి గొప్ప వ్యక్తి ఆమె కేకులను ఇష్టపడితే నా బేకరీకి ఎవ్వరూ రారింకా. నేను ఆమె ఆర్డర్ను పాడు చేయాలి. కాబట్టి ఆ రాత్రి మ్యాండీ అన్ని కేకులను సిద్ధం చేసినప్పుడు, అమ్మయ్యా, అన్ని కేకులు పూర్తయ్యాయి. నేను ఉదయాన్నే గొప్పవారి ఇంటికి చేరుకుంటాను. నువ్వవి పంపగలిగేది పొద్దున్న నువ్వు వచ్చేపటిగా అవి ఇక్కడ ఉంటే గదా. మరుసటి రోజు ఉదయం మ్యాండీ తన దుకాణానికి వచ్చినప్పుడు ఆమె కేకులు ఎలకలు తింటున్నట్లుగా చూసి ఆశ్చర్యపోయింది. బాబోయ్, ఇది అసలు ఎలా జరిగింది? నేనిప్పుడేం చేయాలి? 3 గంటల్లో కేకుల్ని పంపించాలి. మ్యాండీ నిజంగా చాలా బాధపడింది. అప్పుడే బర్నీ అక్కడికి చేరుకున్నాడు. మాండీ, ఏమైంది? ఎందుకు ఇంతగా ఆందోళన పడుతున్నావు? మీరు ఇంత పొద్దున్నే మీ బేకరీని ఎప్పుడు తెరవరు? మీరిక్కడేం చేస్తున్నారు? ఈ రోజు నేను కొన్ని కప్ కేకులను డెలివరీ చెయ్యాలి ఆ రాజ్యసభలోని వ్యక్తికి.
మీరు నా దుకాణం నుంచి కేకులు దొంగిలించారా? వ్యాపారంలో ప్రతిదీ సమర్థించబడుతుంది. ఇప్పుడు బ్యాండీకి నిజంగా కోపం వచ్చింది. ఆమె బర్నీని దీని నుండి తప్పించుకోనివ్వద్దని, కాని ఆమె ఏం చేయగలదు? ఆమెకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆమె త్వరగా తన దుకాణం యొక్క వంటగదిలోకి వెళ్లి 3 గంటల తర్వాత ఇదే ఆమె ముందుకు వచ్చింది. అమ్మా చూడు, కోటలా కనిపించే కేక్, ఒక క్యాసల్ కేక్. నాకొకటి కావాలి. వావ్, ఎంత అందంగా కనిపిస్తుందో కేక్. దీన్ని నువ్వు సొంతంగా చేసావా? అవును. కాబట్టి మ్యాండీ ఇంతకు ముందు ఎవరూ చూడని విధంగా ఒక కేకును గొప్పవారి ఇంటికి పంపించింది. వావ్, ఎంత అందంగా ఉందో కేక్. ధన్యవాదాలు. నీకు కప్ కేక్స్ కావాలని తెలుసు, కానీ మీ పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా ఏదైనా తయారు చేయాలనుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మ్యాండీ తన కప్ కేక్స్ మాత్రమే కాకుండా ఆమె కేకుల అందానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె మునుపటి కంటే ఎక్కువ ఆర్డర్లను పొందడం ప్రారంభించింది. నిస్సహాయ పరిస్థితుల్లో మ్యాండీ తన ప్రశాంతతను కోల్పోలేదు, కొంచెం సృజనాత్మకతను ఉపయోగించలేదు. ఆమె దానిని మునుపటి కంటే మరింత విజయవంతంగా చేయడానికి మార్చింది.